వెల్కమ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజైతే గులివింద చేపలతో పులుసు అయితే చేయడం ఎలానో చూపిస్తున్నాను. నేను ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేస్తాను ఇంట్లో. సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక 2 టమాటోస్ అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి వేసి కొంచెం జీలకర్ర కూడా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే చేపలని కూడా క్లీన్ చేసేసి పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకోండి. ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే చేపల్ని కొంచెం ఎక్కువ ఫ్రై చేయకండి. ఎక్కువ ఫ్రై చేస్తే అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి స్కిన్ అనేది వచ్చేస్తుంది అనమాట. లైట్గా ఫ్రై చేసి పక్కకు తీసేసుకోండి. చూడండి, నేనైతే ఎక్కువసేపు అయితే ఫ్రై చేయట్లేదు. జస్ట్ వేసి అలా ఒక్కసారి స్కిన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేస్తున్నాను. మీరు కూడా అలానే చేయండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే చేపలు అనేవి విడిపోకుండా వస్తాయండి. బిగినర్స్కి మాత్రం చేపలు ఎప్పుడు చేసినా కూడాను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టేస్తే మాత్రం ఖచ్చితంగా అవి పాడైపోతాయి, అంటే విరిగిపోతాయి అన్నమాట. నేనైతే ఇలా అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. అందులో అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర అలానే ఒక 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. అందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏదైతే మన దగ్గర పేస్ట్ ఉందో అది చేసింది ఆ పేస్ట్ కూడా మొత్తం వేసేసుకోండి. నేనైతే కరివేపాకు అప్పుడే వేయలేదు, నేను తర్వాత వేస్తాను. ఆ పేస్ట్ అంతా వేసిన తర్వాత అందులో స్పైసెస్ మనం ఏమేమైతే వేసుకోవాలనుకుంటున్నాం, ఉప్పు, పసుపు, గరం మసాలా అలానే కొంచెం ధనియాల పొడి, సాల్ట్ కూడా ఎంత సరిపోతుందో అంత ఒకేసారి వేసేసుకొని నేనైతే కలిపేసుకుంటున్నాను. అదంతా ఒకసారి మంచిగా నీట్గా మిక్స్ చేసేసుకోండి. అది కొంచెం అలా కుక్ అవుతున్నప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేసి అలానే కసూరి మేతి కూడా. కసూరి మేతి అనేది ఆప్షనల్ అండి. పులుసులు ఏవైనా చేసినప్పుడు నేను ఖచ్చితంగా కసూరి మేతి అనేది యాడ్ చేస్తాను. అలానే అందులో కొంచెం మెంతుల పొడి కూడా వేసాను. తర్వాత కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసేసాను. నేను అన్నీ ఒకేసారి వేసుకుంటాను. లాస్ట్‌లో కొత్తిమీర అనేది వేయను, ఫస్టే వేసేస్తాను. వేసిన తర్వాత అంతా ఆయిల్ సెపరేట్ అవ్వనివ్వండి. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత అందులో చింతపండు పులుసు, మనం చేసుకునేది పులుసు కదా! సో, పులుసు కోసం ఎంత చింతపండు అయితే సరిపోతుందో అంత తీసుకోండి. మీరు తీసుకునే చేపల క్వాంటిటీని బట్టి చింతపండు తీసుకోండి. నేనైతే అంత ఇంత అని క్వాంటిటీ అయితే చెప్పట్లేదు ఇక్కడ. పులుసు అంతా అందులో వేసిన తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. థిక్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏవైతే మీరు చేపలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నారో అవి కొంచెం ఒక మరుగు రాగానే అందులో వేసేయండి. ఎందుకంటే చేపలు వేసిన తర్వాత కూడా కొద్దిసేపు కుక్ అవుతుంది కాబట్టి ఇంకా సరిపోతుందనమాట. ఎక్కువ ఫస్టే మరిగించేస్తే బాగోదు. నేనైతే చేపలన్నీ వేసేసాను, చూసారు కదా! వేసిన తర్వాత దానికి మూత అలాంటిది ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అలా సిమ్ అండ్ మీడియంలో అడ్జస్ట్ చేస్తూ ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా ఉడకాల్సిన పని ఉండదు. చేపలే కాబట్టి ఒక 5 to 7 మినిట్స్లో అయితే ఉడికిపోతాయండి.